జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు మనం తెలుసుకునేటువంటి విషయం వినాయక నవరాత్రులు ఇంతకాలం మనం జరుపుకున్నాం. వినాయకుని యొక్క నిమజ్జన చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అనే అంశాన్ని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అయ్యా, నేను పట్టణాదుల్లో నివసిస్తున్నాం. పల్లెటూళ్ళలో అంటే చక్కని కాలువలు, నదులు, సముద్రాలు ఉంటూ ఉంటాయి కదా. మరి మేము పట్టణాదుల్లో నివసిస్తున్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాదుల్లో అయితే ప్రధానంగా సముద్రంలో విసర్జన చేయడం చాలా మంచి విషయం, లేదా నదుల్లోనైనా. లేనట్లయితే పట్టణాదుల్లో చెరువులు ఉంటాయి. స్వచ్ఛమైన చెరువుల్లో మాత్రమే చేయండి. కానీ మురికి కాలువలు, మరుగుదొడ్లు అందులోకి వదిలేటువంటి చెరువుల్లో మాత్రం దయచేసి చేయకండి. ఆ పాపాన్ని మూటకట్టుకోకండి. అలా చేయడం కన్నా మనము జల విసర్జనం ఇంట్లోనే ఒక కుండీలోనైనా నీటిలో విసర్జనం చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే మురికి నీళ్లలో విసర్జనం చేసిన దానికన్నా మరొక పాపం అనేటువంటిది ఉండదు. అందుకొరకే స్వచ్ఛమైనటువంటి జలంలో విసర్జన చేయండి. వీలైతే కాస్త దూరమైనా వెళ్ళండి. ఆ వినాయకుణ్ణి నిమజ్జనం చేయడం, అక్కడ ప్రసాదాలు పంచిపెట్టి అక్కడ భజనాది కార్యక్రమాలు చేస్తూ వినాయకునికి అప్పుడు మరాఠీలో చెబుతూ ఉంటుంటారు. మహారాష్ట్ర సాంప్రదాయంలో గణపతి బొప్ప మోర్య పుడిచా వర్షి లౌకర్య అంటుంటారు. అంటే స్వామి, అయ్యా నేను పంపిస్తున్నాను, వచ్చే సంవత్సరం త్వరగా మళ్ళీ వచ్చి మా యొక్క నోములను అందుకోవయ్యా ఓ గణపయ్య అని చెప్పి మహాగణాధిపతిని చక్కగా ప్రార్థిస్తూ ఉంటుంటారు. ఇలా మహాగణాధిపతిని చక్కగా 11 రోజుల పాటు ఎవరైతే అర్చించుకుని ఈ విధంగా విసర్జన చేస్తూ ఉంటారో అనంత పద్మనాభ స్వామి వ్రతము రోజు నిజానికి విసర్జన చేయాలి.